అన్నా నమస్తే. నమస్తే. ఎవరు? అయిపోయాలన్నా అన్నా అన్నా, నేను నా పేరు యాదగిరి అన్న, చెప్పండి. షామీర్పేట అన్న. అన్నా అన్న చెప్పండి. సరే సరే, మీరు గిరీష్ అన్నకి ఇచ్చిన సపోర్ట్ చాలా సంతోషం అన్న. అయితే ఒక్క నిమిషం మీతో మాట్లాడాలనుకుంటున్నా. చెప్పండి. నా ఏంటంటే, సరే ఈయన ముక్కుసూటి తత్వం అతనికి ఇబ్బంది పెట్టిందేమో. రెండోది ఏందన్నా, ఇప్పుడు ఆయన పెట్టే ఛానల్ ఏంది, కట్టర్ పూర్తిగా హిందుత్వం గురించి ఫోకస్ చేయడమే. దాంట్లో విమర్శ ప్రతి విమర్శలు ఉంటాయి. అదిగా మనం చెప్పొద్దు, పెద్దోళ్ళు ఒక విమర్శను స్వీకరించాలి. ప్రతి విమర్శను గిట అంటే విమర్శకు ప్రతి విమర్శకు వాళ్ళు చూసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఒకటి మాత్రం నిజమన్నా, ఎందుకంటే నేను బీజేపీ క్యాండిడేట్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ సంఘలో చేసినాను. కానీ ఈరోజు ఆ జరిగిన దాడి మీతో స్పష్టంగా ఒకటి ఈ మాట చెప్పడానికి ఫోన్ చేసినాను నేను. అది గిరీష్ పైన జరిగిన జాడి కదన్న, కాషాయి కండువ మీద చేసిన చెప్పుల దండ. అది ఇది ఎంత పెద్ద మాట అంటే, అది కాషాయి కండువ మీద వేసిన చెప్పుల దండ. మహిళ ఎందుకంటే సంఘుల ఒక వ్యక్తి మీద భౌతిక దాడులు చేయడానికి అంటే మీకు ఆల్రెడీ మీరు పూర్తిగా అన్ని అన్వేషించిన వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోదు, అటువంటి ప్రస్తావన ప్రేరేపించదు. కానీ బండి సంజయ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు అయినా నోరు మూసుకొని ఇంకా మరి అతని మీద ఇంకా ఎంత ఆవేశం ఉందో, ఇంకేం చేయాలనుకుంటుండో అసలు అర్థం కాకుండా ఉంది. రెండోదన్నా, కానీ మనము నమ్మిన అంటే ఇటువంటి వ్యక్తిని మనము ఎట్లా అంటే ఒక పెద్ద కొండ లెక్క, ఒక దేవుడు లెక్క మనం అంటే ఆ రకంగా పనిచేసినాం. అంటే బూత్లకు మనం పనిచేసినాం అనేసి నిజంగా భయం వేస్తుంది. నిన్న ఒక మహిళ కరీంనగర్ నుంచి గిట ఆమె డైలీ ఒక 2 వీడియోలు చేసింది ఈ రోజు వరకు గిట. అయితే ఆమె గిట అంటే ఆవేదన అనమాట. ఎందుకంటే మనం ఎటువంటి వాళ్ళకి మనం పనిచేసినాము. ఎందుకంటే ఇప్పుడు నా అనుకున్నటోడే, ఎందుకంటే దూరం పెట్టడం అలాగా, తొక్కేయడం అలాగా. కానీ భౌతిక దాడులు అది బయట కాదు, అది కుటుంబం ఇంటి మీదకి వచ్చి భౌతిక దాడులు అంటే అంతకంటే హేమైన చర్య ఇంకోటి ఉండదు. ఈ విధంగా ఇటే చేస్తారా? అదే నేను కూడా షాక్ అయిపోయినా అసలు చూసి. ఎంత అమానుషం అన్న, ఎంత అమానుషం. నేను ఫస్ట్ అటాక్ లో మాట్లాడినా, సెకండ్ అటాక్ లో మాట్లాడి ఇక బిజీ మీ అటువంటి ఛానల్స్ పోతుంటారు వస్తుంటారు కదా, అట్లా అనేసి నేను మళ్ళా కలవలేకపోయినా. మధ్యలో ఒకసారి కలిసి ఉంటే. కానీ ఇది నేను చెప్పేది మీకు స్పష్టంగా ఏంటంటే, సందర్భం వచ్చినప్పుడు మీరు చెప్పుకుంటాను. ఇదేంటంటే ఒక గిరీష్ పైన, ఒక వ్యక్తి పైన జరిగిన జాడి కదా అనేది. నేను చెప్పడానికి లేదు కానీ మనం ఖండించడానికి వరకు ఖండిస్తాం. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను ఇప్పుడు బీజేపీలో లేను. అంటే నేను ఛానల్ ఉంది, డెఫినెట్ గా భౌతిక దాడులు ఖండిస్తాం. కానీ మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడకపోవచ్చు. మీరు చెప్పలేరు. కానీ ఒక కార్యకర్త ఆవేదన గిట్ట మీరు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఫోకస్ చేయొచ్చు అని చెప్తున్నాను, అంతే, వేరే డెఫినెట్ గా. ఎందుకంటే అన్న నేను చెప్తున్నాను కదా, 93 నుంచి నేను ఆర్ఎస్ఎస్ లో వర్క్ చేసిన. నేను కట్టర్ హిందూ ఇప్పటికి గిట. ఇటువంటి వ్యక్తుల గురించి మనం హిందుత్వాన్ని మనం పక్కన పెట్టలేము. కానీ మనం నమ్ముతున్నాం, ఇంత మూర్ఖులను నమ్ముతున్నాం అనేసి ఒక ఆవేదన. ఇక్కడ మీది ఏ జిల్లా అన్న? ఈ షామీర్పేట దగ్గర. ఏం పేరు అంటే? నా పేరు యాదగిరి నిద్రాజన. అంటే నేను ఆ క్యాస్ట్ ఫీలింగ్ నేను చెప్పొద్దు, కానీ నాకు ఎందుకంటే ఈ కోసం గిట్ట నాకు మడుతుంది. మీరేమని అనుకోండి. నా పేరు యాదగిరి అన్న. గిరీష్ అన్న ముద్రాజ్ అనే విషయం నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. అయితే నేను నాకెప్పుడు తెలుసా, బిత్రి సత్ మీద ఒకసారి వానర సేన నువ్వు ఈ శ్లోకం ఇట్లా చదువుతావు అనేసి అప్పుడు ఫోకస్ చేసినప్పుడు, అయితే నేను కొద్దిగా అన్వేషిస్తే ఏంటంటే ఇతను గిట్ట ముద్రాజు అని తెలిసింది. అతను అక్కడ బిత్రి సత్తి తోటి నువ్వు సారీ చెప్పనేసి కొద్దిగా మా అల్లదుర్గం సురేష్ అని ఉన్నాడు. అయితే ఆ ఇద్దరి మధ్యలో కొద్దిగా డిస్కషన్ చేసినప్పుడు సరే అప్పటికి కన్విన్స్ అయ్యండి. కాకుండా ఏమన్నాడు ఆ టైంలో ఏమన్నాడు తెలుసా, నేను నాకు జాతి ముఖ్యం కాదు ఏమన్నా, ఆయన మస్తు మాట్లాడతాడు. మరి అప్పుడు మరి బిత్తిరి సత్తి కూడా ముద్రాజ కదా, అప్పుడు లేదా ఫీలింగ్? మరి అదే ఫస్ట్ ముద్రాజ అని తెలిసినప్పుడు ఒక 2-3 రోజులు లైవ్ వేసిండు. నేను అనేది మీకు అడుగుతున్నా, బిత్తిరి సత్తి ముద్రాజ కదా, మరి ఆయన పట్ల సానుకూలంగా ఎప్పుడన్నా మీరు మాట్లాడి వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరిగినాయి, దాడి జరగకపోవచ్చు. కానీ ఈయన అన్నప్పుడే అక్కడ బిత్తిరి సత్తి తోటి ఇతనితో మాట్లాడినామన్నా. మాట్లాడినప్పుడు ఆఫ్ చేసుకున్నాడు అన్న. మేము 2 days తర్వాత మాట్లాడితే ఆఫ్ చేసుకున్నాడు. అంటే మీకు చుట్టమా అన్నాడు. యావత్ ముద్రాజు మాకు చుట్టమే. కాకపోతే ఏంటంటే ఆయనకు ఆ ఫ్లోలో వచ్చిందో లేక అనుకోకుండా వచ్చిందో, మనం తప్పును కొన్నిసార్లు మనం క్షమించాల్సి వస్తుంది. చెప్పే పదే చేస్తే తప్పనిసరి దానికి తగ్గట్టు మనము మన రియాక్షన్ ఉంటుంది అనేసి అట్లా చెప్తే కన్విన్స్ అయ్యండి అన్న. అంటే బిత్తిరి సత్తి మరి అప్పుడు చేసింది ఎలక్షన్ ముందు కరెక్ట్ అని నమ్ముతారా మీరు? లేదు, 100% నేను దాన్ని, ఎందుకంటే అతని గిట్ట ఏమన్నాడు, నేను అనుకోకుండా ఫ్లోలో వచ్చిందని చెప్పిండు అన్న. అది కాదు, నేను సప్పగా ఉంటది
ఆ ముదిరాజులకు అన్యాయం చేసిరని పెద్ద ముదిరాజ్ సభలకు వెళ్ళి ఆ మీటింగ్ ను ఓన్ చేసుకొని అది వాళ్ళని విమర్శించి దాని ద్వారా వచ్చిన మైలేజ్ ద్వారా మళ్ళా కేసీఆర్ మళ్ళా సీఎం కావాలా అని చెప్పి మళ్ళీ ఇంకా సంగతి ఆ మీటింగ్ లో అది చూసాం. అదే ఇక ముద్రాజోడు తొడగొడితే కథలు కార్ఖానల డైలాగ్ లో ఉపయోగపడ్డాయి కానీ మరి అట్లాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తారా అంటున్నా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అంటే నేను ఫస్ట్ లో మనం ఇది అది జరిగిన ఒక సంవత్సరమో 7 నెలల తర్వాత ఈ మీటింగ్ జరిగిందన్న. అయినా సరే మనకి ఈ విషయం ఈ మాటలు ముందు తెలుస్తుంటే మాత్రం కావాల్సిన వదిలిపెట్టేస్తుంటే మనం నిజంగా చెప్తున్నాను. కాదు, అప్పుడు ఎలక్షన్ బిఫోరే 2-3 రోజుల డిఫరెన్స్ లోనే ఇప్పుడు ముదిరాజుల సభ జరగడము, తప్పసక్కగా ఉండదు అనడము, తర్వాత మేము ఒక్కరన్నా మీరు ఒక్కరికన్నా టికెట్ ఇయ్యరా అనడము, మేము ఏది చేస్తే అదైతుంది అది చేస్తే ఇదైతే అన్న. ఇప్పుడు ఈ రాజేందర్ పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో ఆ మాటలు మాట్లాడండి. మాట్లాడే అంత చేసి ఏమనుకున్నారంటే అందరూ మంచిగా మాట్లాడుతున్నారు అని అందరు సపోర్ట్ చేసిన తర్వాత 4-5 రోజులకి మళ్ళీ కేసీఆర్ ఎప్పటికి సీఎం ఉండాలి, మేము చూసి సంతోషపడాలి అని చెప్పేసి అన్న వీడియో మీరు చూడలేదా? వాళ్ళ సంకలు జోరాడు. జరగడంతో పాటు బిత్తిరి సత్తి తర్వాత సావిత్రి అని ఇద్దరు కలిసి మళ్ళా కేసీఆర్ సపోర్ట్ గా అనేక వీడియోలు చేశారు మళ్ళీ. అవునవును. అంటే కుల సంఘాల్లో మీటింగ్ లో వచ్చిన మైలేజ్ అట్లా కూడా వాడుకున్నారు అంటున్నా. ఇప్పుడు ఆయన చూసిన తర్వాత ఇక ఇప్పుడు అదే ఇప్పుడు చూడనా ఎట్లుంటది ఆ మైలేజ్ ఇప్పుడు తొక్కితే ఎక్కడ పోయింది పాతాలనుకోండి. అవునా? మరి కొన్ని వాస్తవాలు ఎట్లుంటాయన్నా. ఎందుకంటే ఇక అది మనం కొన్ని ఎక్కువ డిస్కషన్ చేస్తే అది మోటిగా అవుతుంటది, కొన్ని మన ఇదైతుంటది కానీ. రైట్.